Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today in this video we are ready to discuss about the dead rat from 8th class 8th unit. And the unit theme is gratitude. సో గ్రాటిట్యూడ్ అంటే ఏంటో మనందరికీ తెలుసు, కృతజ్ఞత అంటాం తెలుగులో. మనము ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి కృతజ్ఞత చెప్తాం. అండ్ వాళ్ళకి ఆ కృతజ్ఞతగా మనం వాళ్ళకి ఏదైనా ఇవ్వడం కానీ లేకపోతే థ్యాంక్ యూ చెప్పడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాం. Okay, so this is the 8th unit from 8th class and we have 3 readings in this unit. A reading is Dwarkanath Potnis, B reading is Be Thankful poem, and the C reading is The Dead Rat. So here in this video now we are going to discuss about the dead rat. So here before going to the lesson we have a picture here, the gratitude. In this picture we have a Mother Teresa here receiving a Nobel Prize award. Okay, so Mother Teresa receiving 1979 Nobel Peace Prize. Why do you think Mother Teresa was awarded Nobel Peace Prize? It's because of her service to the people. Okay. Do you know the name of any Indian who may have rendered any significant services in another country and is still remembered and honored by the people there? So, అంటే మన ఇండియానే వేరే కంట్రీస్లో సర్వీస్ చేసినందుకు గాను వాళ్ళు ఇంకా మనని గుర్తుపెట్టుకొని వాళ్ళు మనని ఇంకా హానర్ చేస్తున్నారా అని ఇక్కడ మనకి క్వశ్చన్. సో అలాంటి ఒక పర్సనే మనకి డాక్టర్ ద్వారకానాథ్ కొట్నీస్ అనమాట. ఆయన యాక్చువల్గా ఇండియన్, కానీ అతను చైనాలో వాళ్ళకి సర్వీస్ చేస్తాడు. సో వాళ్ళు ఇంకా అతన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ద్వారకానాథ్ కొట్నీస్ని హానర్ చేయడం జరుగుతుంది. సో వీ విల్ సీ దట్ స్టోరీ ఇన్ ద లెసన్. Now we have an oral discuss here. Talk on mention different ways to express our gratitude towards the people who serve the society. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే మన సొసైటీకి ఎవరైనా సర్వీస్ చేసినప్పుడు వాళ్ళకి మనము మన గ్రాటిట్యూడ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో డిఫరెంట్ వేస్ ఏమి ఉంటాయని అడుగుతున్నారు. సో వాళ్ళు ఒకవేళ మనకి అవైలబుల్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా థ్యాంక్ యూ చెప్పడం కానీ లేదంటే వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయడం. ఒకవేళ వాళ్ళు మనకి అవైలబుల్గా లేరు అంటే by using the social media we can show our gratitude towards them. వాళ్ళు మనకి ఇంకా అవైలబుల్గా ఉన్నారు అని అంటే మనం సోషల్ ఈవెంట్స్ ఏవైనా పెట్టి దాంట్లో వాళ్ళని అప్రిషియేట్ చేయడం, సన్మానం చేయడం, అలాంటి ways. We have so many different ways to express our gratitude towards the people who serve the society. Nowadays we have so many media, everything we have. Okay, now we will see the lesson, the dead rat. ఓకే, సో ద డెడ్ ర్యాట్ అంటే ఒక చనిపోయిన ఎలుక. ఓకే, మనకు తెలుగులో మీనింగ్ అదే వస్తుంది కదా, ఒక చనిపోయిన ఎలుక అనమాట. యాక్చువల్లీ ఒక చనిపోయిన ఎలుకని మనం ఏం చేస్తాం, నార్మల్గా అయితే మనం దాన్ని బయట విసిరేసి పాడేస్తాం. సో ఆ ఎలుకతో ఇక్కడ ఒక అతను చాలా సంపాదించి చాలా రిచ్గా అయిందనమాట. అండ్ ఇంకా ఈ లెసన్ ఉద్దేశం, ఇంటెన్షన్ ఏంటిది అని అంటే దేనికి పనికి రాకుండా ఉన్నదంతా మనము మన తెలివిని యూజ్ చేసి ఎలా మనం సంపాదించాలి, ఎలా రిచ్ అవ్వాలి అదొకటి. అండ్ మన గ్రాటిట్యూడ్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అది ఒకటి వీ కెన్ లెర్న్ ఇన్ దిస్ లెసన్. ఓకే, నౌ విల్ గో టు ద లెసన్. ఇన్ ద సిటీ ఆఫ్ ఉజ్జయిన్ దెర్ వాజ్ ఎ యంగ్ మర్చెంట్ నేమ్డ్ మదనాంక. హీ లాస్ట్ హిస్ ఫాదర్ వెన్ హీ వాజ్ ఇన్ హిస్ టీన్స్. సో ఇక్కడ ఉజ్జయిన్ అనే ఒక సిటీలో ఒక మర్చెంట్ ఉండేవాడు అనమాట. సో అతని నేమ్ ఏంటిది అంటే మదనాంక. సో అతను టీన్స్లో అంటే 12, 13 years, 14 years, 16, 17 years, 18, 19 years మనం టీనేజ్ అంటాం. సో ఆ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. సో ఇట్ వాస్ హిస్ మదర్ హూ బ్రాట్ హిమ్ అప్ విత్ గ్రేట్ అఫెక్షన్ అండ్ లవ్. సో ఇంకా ఫాదర్ లేరు కాబట్టి వాళ్ళ మదరే అతన్ని చాలా లవ్ అండ్ అఫెక్షన్తో పెంచి పెద్ద చేస్తుంది. అన్ఫార్చునేట్లీ హీ టర్న్డ్ అవుట్ టు బి ఎ వ్యాగబాండ్. His mother hoped that he would become normal and settle down if he was married. And so she found a suitable girl and they were married, but Madananka became worse. సో ఇక్కడ వ్యాగాబాండ్ అంటే ఏంటిది అని అంటే ఏ పని పాట లేకుండా ఊరి మీద పడి తిరిగే వాళ్ళని మనం వ్యాగాబాండ్ అంటాం. ఓకే, సో అన్ఫార్చునేట్గా అతను పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు అంటే రోడ్ల మీద పడి తిరిగేవాడు, అంటే ఏ పని చేయకుండా వాళ్ళ మదర్ పైనే తిరుగుతూ ఉండేవాడు అనమాట. సో ఇంకా వాళ్ళ మదర్ ఏమనుకుంటుంది అని అంటే అతనికి అట్లీస్ట్ మ్యారేజ్ చేస్తే అయినా అతను సెటిల్ అవుతాడేమో అని చెప్పేసి అతని కోసం ఒక అమ్మాయిని చూస్తుంది. అతనికి సూట్ అయ్యే అమ్మాయిని చూసి అతనికి పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసిన తర్వాత ఇంకా అతను చాలా వర్స్ట్గా తయారవుతాడు. అంటే పెళ్లికి ముందు ఏమి చేయలేదు, పెళ్లి తర్వాత కూడా అసలు ఏమీ చేయకుండా అవుతాడు. ఇంకా వాళ్ళ మమ్మీకి అది ఒక బర్డెన్ లాగానే కదా, ఇతనికి పెట్టాలి, ఇతనికి చేసుకొని వచ్చిన అమ్మాయికి కూడా ఆమె పెట్టి చూడాలి. One day, Madananka absconded from his house, deserting
హిజ్ మదర్ అండ్ ఎ ప్రెగ్నెంట్ వైఫ్. సో ఒక రోజు ఏమవుతుంది అని అంటే మదనాంక ఇంటి నుంచి ఎక్కడికో పారిపోతాడు అనమాట. డెజర్టింగ్ అంటే వదిలేయడం అనమాట. సో వాళ్ళ మదర్ని ఇంకా వాళ్ళ ప్రెగ్నెంట్ వైఫ్ని కూడా ఇంట్లో వదిలేసి అతను ఎక్కడికో పారిపోతాడు. హిజ్ మదర్ గ్రీవ్డ్ ఫర్ హిమ్. ద డాటర్ ఇన్ లా ఆఫ్టర్ సమ్ టైమ్ గేవ్ బర్త్ టు ఏ సన్. సో అతను అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మదర్ చాలా చాలా బాధపడుతుంది. సో అతను అలా వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత మదనాంక వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉంటారో ఆమె ఒక బాబుకి జన్మనిస్తుంది. సో హీ వాజ్ నేమ్డ్ రత్నాంక. ఓకే, సో ఇప్పుడు మదనాంక వాళ్ళ కొడుకు పేరు ఏంటిది? రత్నాంక. దో పూర్, రత్నాంక వాజ్ బ్రాట్ అప్ విత్ అఫెక్షన్ అండ్ కేర్ అండ్ గివెన్ గుడ్ ఎడ్యుకేషన్. సో వాళ్ళు చాలా పూర్ అయినా సరే కానీ ఆ రత్నాంకాని వాళ్ళు ఎలా పెంచుతారు అని అంటే చాలా కేర్ తీసుకొని చాలా లవ్ అండ్ అఫెక్షన్తో పెంచి అతనికి ఒక మంచి ఎడ్యుకేషన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. One day when he was 10 years old, his grandmother said to him, "My lad, your father left all of us in misery. We two women have brought you up with whatever little money and jewelry we had." సో ఇంకా ఆ రత్నాంకాకి 10 years వస్తాయి. అతను 10 years అయిన తర్వాత వాళ్ళ నానమ్మ అతనితో ఏం చెప్తుంది అని అంటే, చూడు బాబు, మీ నాన్న మమ్మల్ని చాలా పేదరికంలో వదిలేసి వెళ్ళిపోయిండు. మేమిద్దరమే నిన్ను మా దగ్గర ఉన్న మనీతో, మా దగ్గర ఉన్న నగలతో, మా దగ్గర ఉన్నంత డబ్బుతో నిన్ను బాగా పెంచినాం మేము. నా వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఫాల్ బ్యాక్ అపాన్. సో ఇంకా ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు నీ కోసం చేయడానికి. యు ఆర్ క్వైట్ గ్రోన్ అప్, సో యూ టేక్ అప్ సమ్ బిజినెస్ టు ఎక్ అవుట్ ఎ లివింగ్. సో ఇంకా వాళ్ళ నాన్నమ్మ ఏమంటది అంటే, ఇప్పుడు మా దగ్గర నీకు పెట్టడానికి, నేను చదివించడానికి మా దగ్గర ఏ మనీ జ్యువెలరీ కూడా లేదు. సో ఇప్పుడు నువ్వు కొంచెం పెరిగి పెద్ద అయినావు కదా, నువ్వు ఏదైనా ఎర్న్ చేయి. అకౌంట్ అంటే ఇక్కడ ఎర్నింగ్ అనమాట. సో నువ్వు మనం బ్రతకడానికి ఏదైనా బిజినెస్ పెట్టి దాంట్లో ఇన్కమ్ వచ్చేలాగా చూడు అని చెప్తుంది అనమాట. ఇన్ ద నైబరింగ్ విలేజెస్ దెర్ ఈస్ ఎ వెల్ టు డూ అ మర్చెంట్ నేమ్డ్ యక్షదత్త హూ లెండ్స్ మనీ టు ద పూర్. బట్ in the neighboring villages, there is a well-to-do merchant named Yakshadatta who lends money to the poor but capable persons. సో ఇంకా వాళ్ళ నాన్నమ్మ అతనితో ఏం చెప్తుంది అని అంటే, మన నైబరింగ్ విలేజ్లో అంటే మన పక్క విలేజ్లో ఒక మర్చెంట్ ఉన్నాడు, నాకు తెలిసిన వాడు. అతని పేరు యక్షదత్త. అతను మనీ అప్పు ఇస్తాడు, కానీ ఎవరికి ఇస్తాడు అని అంటే అది కట్టే క్యాపబుల్ ఉన్న పర్సన్కి అతను మనీ ఇస్తాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది అనమాట. యూ గో టు హిమ్. Explain to him our condition and borrow some money so that you can start some business for our livelihood. సో అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత మన కండిషన్ అంతా అతనికి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. చేసిన తర్వాత అతను ఏదైతే నీకు మనీ ఇస్తాడో దాంతో నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయి మన డేస్ గడవడానికి అని చెప్తుంది. ఎవరు చెప్తారు? రత్నాంక వాళ్ళ నానమ్మ. ఓకే, మదనాంక వాళ్ళ మదర్. ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్తారు? యక్షదత్త దగ్గరికి. యక్షదత్త ఎక్కడ ఉంటాడు? వాళ్ళ నైబరింగ్ విలేజ్లో. ఓకే, అప్పుడు రత్నాంకకి ఎన్ని ఇయర్స్? 10 years. ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హిస్ గ్రాండ్ మదర్, రత్నాంక వెంట్ టు యక్షదత్త. సో వాళ్ళ నానమ్మ చెప్పిందంతా విని రత్నాంక యక్షదత్త దగ్గరికి వెళ్తాడు. ఎట్ దట్ టైమ్ యక్షదత్త, ద రిచ్ మర్చెంట్, వాస్ టేకింగ్ ఏ స్ట్రోల్. Knowing him to be Yakshadatta, Ratnanka approached him and said, "Sir, I am a poor merchant boy." సో యక్షదత్త దగ్గరికి వెళ్తాడనమాట వాళ్ళ నానమ్మ చెప్పిందంతా విని రత్నాంక. సో అక్కడికి వెళ్ళినప్పుడు రిచ్ మర్చెంట్ అయితే అతను యక్షదత్త ఏం చేస్తుంటాడు అంటే స్లోగా ఇలా వాక్ చేస్తూ ఉంటాడు అనమాట. వాస్ టేకింగ్ ఏ స్ట్రాల్ అంటే ఇట్లా స్లోగా వాక్ చేయడం అనమాట. సో అతన్ని చూసి ఇతను గుర్తుపడతాడు అతనే ఆ మర్చెంట్ అయి ఉంటాడు అని. రత్నాంక అప్రోచ్డ్ హిమ్. సో అతని దగ్గర వెళ్తాడు. వెళ్ళి ఏం చెప్తాడు అని అంటే, సార్ ఐఎమ్ ఏ పూర్ మర్చెంట్ బాయ్. సో అతను ఏం చెప్తాడు, నేను ఒక పూర్ మర్చెంట్ని అని చెప్తాడు. మై ఫాదర్ డిజర్టెడ్ హర్స్ బిఫోర్ ఐ వాస్ బర్న్. ఇంకా ఏం చెప్తాడు అతను, మా ఫాదర్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిండు నేను పుట్టక ముందే. మై గ్రాండ్ మదర్ అండ్ మై మదర్ హ్యావ్ బ్రాట్ మీ అప్ విత్ గ్రేట్ డిఫికల్టీ. సో ఇంకా నన్ను మా గ్రాండ్ మదర్ అంటే మా నాన్నమ్మ మా అమ్మ పెంచినారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ. వీ హ్యావ్ హర్డ్ ఆఫ్ యువర్ ఫేమ్ అండ్ జెనరోసిటీ ఇన్ హెల్పింగ్ పీపుల్ ఆఫ్ ఆర్ పూర్ స్టేటస్. సో ఇంకా నేను మీ గురించి చాలా విన్నా, మీ రెప్యుటేషన్ అంటే మీ మంచి పేరుని, మీ జెనరోసిటీని, సో
నేను చాలా పూర్ అంటే మీరు చాలా పూర్ పీపుల్‌కి హెల్ప్ చేస్తారని నేను విన్నా. అందుకే ఇక్కడికొచ్చినా అని చెప్తాడు. ఐ రిక్వెస్ట్ యూ టు లెండ్ మీ సమ్ మనీ ఫర్ బిజినెస్ అండ్ ఐ ప్రామిస్ టు రీపే ద అమౌంట్ సూన్. సో ఇక్కడికి నేను ఎందుకొచ్చినానంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు కొంచెం మనీ హెల్ప్ చేయండి. నేను దాంతో ఏదైనా బిజినెస్ చేసి మళ్ళీ మీ మనీ మీకు చాలా త్వరగా తిరిగిచ్చేస్తా అని చెప్పి ప్రామిస్ చేస్తూ ఉంటాడనమాట అతను. Hearing Ratnaka, Yakshadatta laughed, looked around and pointing towards a dead rat lying in the street, said, "Lo, my boy, the dead rat is the capital which I can lend you." సో ఇది ఆ యక్షదత్త దగ్గరికి వెళ్ళి రత్నాంక అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, మా మదర్ని నన్ను మా ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయిండు నేను పుట్టక ముందే. సో మా మదర్ ఇంకా గ్రాండ్ మదర్ నన్ను చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ పెంచినారు. సో మా నాన్నమ్మని మీ గురించి నాకు చెప్పింది, మీరు చాలా పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారు అని. సో మీరు నాకు ఇప్పుడు ఏదైనా మనీ హెల్ప్ చేస్తే నేను దాంతో బిజినెస్ చేసి మీ అమౌంట్ మీకు చాలా త్వరగా తిరిగి ఇచ్చేస్తా అని చెప్తాడు. సో ఇదంతా విన్న రత్నాంక చాలా గట్టిగా నవ్వుతాడు అనమాట. నవ్వి ఇలా చుట్టూరా చూస్తాడు. చూసి అక్కడ అతనికి ఒక డెడ్ ర్యాట్ అంటే ఒక చనిపోయి పడి ఉన్న ఎలుక కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఉన్న దగ్గర. సో అతను ఏం చెప్తాడంటే, లో మై బాయ్ అంటే టేక్ దిస్ అని చెప్తాడు అనమాట. అంటే అది తీసుకో అని చెప్తాడు. అతను ఇంకా ఏం చెప్తాడంటే, ఈ డెడ్ ర్యాట్ నే నేను నీకు క్యాపిటల్ గా అప్పుగా ఇస్తున్నా, తీసుకో అంటాడు. యూ టేక్ ఇట్ అవే అండ్ డూ సమ్ ట్రేడ్ విత్ ఇట్. సో ఇదే నువ్వు అడిగిన దానికి నేను ఇది మాత్రమే హెల్ప్ చేస్తా, దీన్నే నువ్వు బిజినెస్ గా పెట్టి సంపాదించుకో అంటాడు. టు అన్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఇట్ విల్ ఫెచ్ మిలియన్స్ అండ్ ఈవెన్ ఇఫ్ ఐ గివ్ మిలియన్స్ టు అన్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఇట్ విల్ బి ఆఫ్ నో యూజ్. సో ఇంకా అతను ఏం చెప్తాడు అని అంటే, నేను అంటే ఇంటెలిజెంట్ మ్యాన్ అంటే ఒక చాలా తెలివైన వ్యక్తికి ఇది చాలా మిలియన్స్ సంపాదించడానికి. ఏ తెలివి లేని వాడికి నేను ఎన్ని ఇచ్చినా కూడా వేస్టే. రత్నాంక థాట్ ఫర్ ఎ మినిట్ అండ్ దెన్ టుక్ ద డెడ్ ర్యాట్ యాజ్ ఎ ఫేవర్ ఫ్రమ్ యక్షదత్త. సో ఇదంతా విన్న తర్వాత రత్నాంక కొద్దిసేపు ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత ఆ ఎలుకని, చనిపోయి ఉన్న ఎలుకని అదే ఫేవర్ అంటే అతనికి అదే చేసే హెల్ప్ అదే అనుకోని చెప్పి అది తీసుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. He made a cup out of a leaf and placed the dead rat in that cup. సో యక్షదత్త నుంచి రత్నాంక డెడ్ ర్యాట్ ని తీసుకుంటాడు అనమాట. తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు అని అంటే, ఒక లీఫ్ అంటే ఒక ఆకుని తీసుకుంటాడు. తీసుకొని దాన్ని ఒక కప్ లాగా చేస్తాడు అనమాట. చేసి ఆ చనిపోయి ఉన్న ఎలుకని ఆ కప్ లో పెడతాడు. అంటే ర్యాట్ ని పెడతాడు ఎక్కడ, ఆ లీఫ్ తో చేసిన కప్ లో. ఓకే, హీ క్యారీడ్ ఇట్ త్రూ స్ట్రీట్స్ క్రయింగ్ ఎ ర్యాట్ ఫర్ సేల్. క్రయింగ్ అంటే ఏడవడం కాదు, అరవడం అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా అమ్మడానికి వచ్చినప్పుడు వాళ్ళు గట్టిగా అరిస్తేనే కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి వినిపించి వాళ్ళు బయటికి వస్తారు. సో ఇక్కడ యక్షదత్త ఏం చేస్తున్నాడు అంటే రత్నాంక నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, సో ఎవరైనా నార్మల్ గా డెడ్ ర్యాట్ ని మనం ఏం చేసుకుంటాంలే, వద్దు ఇంకైనా హెల్ప్ చేసే ఇంటెన్షన్ లేదు అనుకొని మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. సో అలా కాకుండా రత్నాంక అదే ఫేవర్ గా తీసుకొని దాన్ని అమ్మడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. సో దాన్ని ఒక ఆకుతో చేసిన కప్ లో పెట్టి బయటికి తీసుకెళ్లి అమ్ముతూ ఉన్నాడు అనమాట స్ట్రీట్స్ లో. వన్ మర్చెంట్ హూ వాస్ టేమింగ్ ఏ క్యాట్ ఇన్ ఆర్డర్ టు గెట్ రిడ్ ఆఫ్ ద ర్యాట్స్. సో ఇంకొక అదే దారిలో అదే స్ట్రీట్ లో రత్నాంక అమ్ముతున్న డెడ్ ర్యాట్ ని అమ్ముతున్న స్ట్రీట్ లోనే ఒక మర్చెంట్ అనమాట. అతను ఒక క్యాట్ ని పెంచుకుంటూ ఉన్నాడు అనమాట. టేమింగ్ అంటే పెంచుకోవడం అనమాట, మంచిగా చేసుకోవడం అనమాట. సో ఎందుకు పెంచుకుంటున్నాడు అని అంటే ర్యాట్స్ నుంచి విముక్తి పొందడానికి. ఓకే, అతని షాప్ లో అవి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి అనమాట. సో దాని నుంచి అంటే ఆ ర్యాట్స్ నుంచి అతని ప్రాబ్లమ్స్ ని తప్పించుకోవడానికి అతను ఒక పిల్లిని పెంచుకుంటున్నాడు. దానికి సో ఫుడ్ కావాలి కదా, అందుకని అతను బయటికి వచ్చిండు అనమాట. పర్చేస్డ్ దట్ డెడ్ ర్యాట్. సో అతను అమ్ముతున్నాడు కదా రత్నాంక, ఆ ర్యాట్ ని ఇతను కొన్నాడు అనమాట, చనిపోయి ఉన్న ర్యాట్ ని. ఎందుకు కొన్నాడు? యాజ్ ప్రే ఫర్ హిస్ క్యాట్. ప్రే అంటే ఫుడ్ అనమాట ఇక్కడ. సో వాళ్ళ పెంచుకుంటున్న క్యాట్ కి ఫుడ్ లాగా దాన్ని కొనుక్కున్నాడు అనమాట. అండ్ గేవ్ హిమ్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ బెంగాల్ గ్రామ్. సో అది కొనుక్కున్నప్పుడు మనం ఏదైనా ఇవ్వాలి కదా తిరిగి, మనీయో లేకపోతే ఇంకేదైనా. సో అతను ఏమి ఇస్తాడు అనమాట అంటే అతని చేతి నిండా బెంగాల్ గ్రామ్ అంటే శనగలు. సో శనగలు ఇస్తాడు. రత్నాంక టుక్ ద బెంగాల్ గ్రామ్ హోమ్ అండ్ సోక్డ్ ఇన్ ఇట్ వాటర్. సో రత్నాంక ఏం చేస్తాడు, ఆ బెంగాల్ గ్రామ్ ని తీసుకెళ్లి అది వాటర్ లో నానబెడతాడు అనమాట. నెక్స్ట్ మార్నింగ్ he added some salt and pepper to the soaked and swollen Bengal gram, took drinking water in an earthen pitcher, went outside the city and sat under the shade of a tree and offered each woodcutter some Bengal gram and cold water. సో నానబెట్టిన బెంగాల్ గ్రామ్ అంటే శనగల్ని తీసుకొని నెక్స్ట్ మార్నింగ్ అతను ఏం చేస్తాడంటే దానికి కొంచెం సాల్ట్ ఇంకా మిరియాల పొడి యాడ్ చేస్తాడనమాట.
ఓకే. అప్పటికి అవి చాలా ఉబ్బిపోయి ఉంటాయి. స్వాలెన్ బెంగాల్ గ్రామ్ అంటే వాటర్‌లో ఏసిన తర్వాత చాలా పెద్ద పెద్దగా అయిపోతాయి గదా! దానికి సాల్ట్, పెప్పర్ యాడ్ చేస్తాడనమాట. దాని తోడు ఇంకా అతను ఒక కూజ అంటే మనం నార్మల్‌గా కుండలాగా కాకుండా కుండకి ఒక ట్యాప్ లాగా వస్తది గదా! దాంట్లో వాటర్ గూడా తీసుకుంటాడనమాట. ఆ 2 బెంగాల్ గ్రామ్ ఇంకా వాటర్ తీసుకొనెళ్ళి ఒక చెట్టు కింద పని చేస్తూ ఉంటారు గదా! వుడ్ కట్టర్స్ అంటే కట్ట పని చేస్తూ ఉంటారు గదా! వాళ్ళకి ఇస్తాడనమాట. ఆ కోల్డ్ వాటర్ ఇంకా బెంగాల్ గ్రామ్. ఇచ్చినప్పుడు ద హంగ్రీ అండ్ థర్స్టీ వుడ్ కట్టర్స్ వర్ ప్లీజ్డ్ విత్ రత్నాకర్స్ సర్వీస్ గేమ్ హిమ్ 2 పీసెస్ ఆఫ్ ఫైర్‌వుడ్ ఈచ్. సో, ఇంకా చాలా ఆకలిగా ఉన్న దాహంగా ఉన్న వాళ్ళకి రత్నాకర్ వాళ్ళకి ఇది ఇస్తాడనమాట. ఓకే. ఏమిస్తాడు? బెంగాల్ గ్రామ్ ఇస్తాడు అండ్ ఇంకా కూల్ వాటర్ ఇస్తాడనమాట. సో, అంటే అవి ఇచ్చిన తర్వాత ఆ వుడ్ కట్టర్స్‌కి రత్నాకర్ సర్వీస్ బాగా నచ్చి వాళ్ళేం చేశారు అంటే గేవ్ హిమ్ 2 పీసెస్ ఆఫ్ ఫైర్‌వుడ్ ఈచ్. సో, అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది అతనికి 2 పీసెస్ ఆఫ్ ఫైర్‌వుడ్ ఇస్తాడనమాట. ఫైర్‌వుడ్ అంటే మనము కట్టెలుంటాయి గదా! వండుకోవడానికి ఆ కట్టెలిస్తారనమాట. బై ద ఈవినింగ్ ద పీసెస్ పైల్డ్ అప్ ఇంటూ ఎ బిగ్ హీప్. సో, ఈవినింగ్ అయ్యేవరకి అవేమైతాయంటే చిన్న చిన్నగా ఒక్కొక్క కట్టె పోయి చాలా పెద్ద కుప్పలయిపోతాయనమాట. అంటే మోపులయిపోతాయి. హీప్ అంటే మనం నార్మల్‌గా ప్యాడీ హీప్స్ అంటే వరి కుప్పలు ఇలా అంటాం గదా! సో, కట్టెల మోపయిపోతదనమాట అది. విచ్ రత్నాకర్ సోల్డ్ అవే ఫర్ 2 రూపీస్ ఇన్ ద సిటీ. సో, ఆ కట్టెల మోపుని రత్నాకర్ ఏం చేస్తాడో అదే సిటీలో 2 రూపీస్‌కి అమ్ముతాడు. Out of the 2 rupees, Ratnakar gave 1 to his grandmother and towards savings, and with the other rupee purchased a kuncham, a kind of measuring unit for grains of Bengal gram. సో, ఇంకా అతనికి 2 రూపీస్ వస్తాయి గదా! కట్టెలు మోపు అమ్మేసిన తర్వాత. సో, ఇంకా 2 రూపీస్‌ని అతను ఏం చేస్తాడంటే 1 రూపీ వాళ్ళ నానమ్మకిస్తాడు. సేవింగ్స్ అనమాట. అండ్ ఇంకా 1 రూపీతో అతను ఏం చేస్తాడు అనంటే కొంచెం కొంటాడనమాట. అంటే ఏంటిది అనంటే మనము ఏదైనా ధాన్యాలని కొలవడానికి, మెజర్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. Out of this, he soaked 1 kilo every day and sat under the same tree with cold water. సో, ఇంక అతను డైలీ ఏం చేశాడనంటే 1 కిలో డైలీ 1 కిలో శనగల్ని తీసుకొనొచ్చి నానబెట్టి ఇంకా కూల్ వాటర్‌ని వీటిని తీసుకొనెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడనమాట. In this way, he collected many cart loads of fuel within a month. సో, డైలీ ఆ బెంగాల్ గ్రామ్‌ని అమ్మి అతను ఏం చేస్తాడంటే ఒక నెలలోనే అతను చాలా అమ్ముతాడనమాట. అంటే ఒక బండి నిండా కట్టెల్ని అమ్ముతాడనమాట. ఫార్చునేట్‌లీ దేర్ వేర్ ఇన్సెసెంట్ రెయిన్స్ ఫర్ 10 days అండ్ యాస్ ఎ రిజల్ట్ దేర్ వాస్ ఎ స్కార్సిటీ ఆఫ్ ఫైర్‌వుడ్ ఇన్ ద సిటీ. సో, అతను ఏం చేస్తాడనంటే ఇందాక మనము అమ్ముతాడని చెప్పుకున్నాం గదా! అతను అమ్మడనమాట డైలీ. అలా కట్టెల్ని పోగు చేస్తూ ఉంటాడనమాట. అలా ఒక నెలలో అతను ఎన్ని కట్టెలు పోగు చేశాడంటే ఒక బండి నిండా. ఓకే. డైలీ ఆ బెంగాల్ గ్రామ్‌ని 1 కిలో బెంగాల్ గ్రామ్‌ని నానబెట్టి కూల్ వాటర్ ఆ శనగల్ని తీసుకొని ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడున్న వాళ్ళు ఇతని సర్వీస్‌కి అంటే ఇతనివి ఇస్తే వాళ్ళు కట్టెలు ఇయ్యడం జరుగుతుంది. ఓకే. ఆ కట్టెల్ని ఒక నెలలో అతను ఒక బండి నిండా కట్టెలుగా పోగు చేసి పెడతాడనమాట. సో, అక్కడ అన్‌ఫార్చునేట్‌గా ఏం జరుగుతది అంటే చాలా వర్షాలు పడతాయన్నమాట ఆగకుండా 10 డేస్ వరకి. సో, యాస్ ఎ రిజల్ట్ దీనికి ఏమైతది అనంటే ఆ కట్టెలు ఫైర్‌వుడ్ ఏదైతే ఉంటదో దానికి చాలా డిమాండ్ అనేది పెరిగిపోతదన్నమాట సిటీలో. The firewood which Ratnakar had collected fetched him 100 gold coins. With that money, Ratnakar opened a firewood stall and began dealing in timber. సో, ఇంగా అతను ఏం చేస్తాడు వర్షాలు పడి కట్టెలకి చాలా రేట్ వస్తది. చాలా డిమాండ్ అయిపోతది గదా! సో, ఆ కట్టెలన్నీ అమ్మితే అతనికి 100 గోల్డ్ కాయిన్స్ వస్తాయన్నమాట. ఓకే. సో, 100 గోల్డ్ కాయిన్స్ వస్తాయి. ఆ 100 గోల్డ్ కాయిన్స్‌తో అతను మనీ చేస్తాడు. ఆ మనీని అతను ఏం చేస్తాడు? దేనికి యూజ్ చేస్తాడు అనంటే ఒక కట్టెల మిల్ ఏదైతే ఉంటదో దాన్ని ఓపెన్ చేస్తాడనమాట. అంటే టింబర్ మర్చెంట్స్ అని మనం అంటాం గదా ఇప్పుడు. సో, అలాంటి ఒక స్టాల్‌ని అతను ఓపెన్ చేస్తాడనమాట. ఫ్రమ్ టింబర్ టు క్లాత్, ఫ్రమ్ క్లాత్ టు గ్రెయిన్ అండ్ ఫ్రమ్ గ్రెయిన్ టు డైమండ్స్ హిస్ బిజినెస్ ప్రోగ్రెస్డ్ ర్యాపిడ్‌లీ. సో, ఫస్ట్ అతను ఏం చేస్తాడు? ఎలుకని అమ్ముతాడు. శనగలొస్తాయి. శనగల్ని అమ్ముతాడు విత్ కూల్ వాటర్. అతనికి కట్టెలొస్తాయి. కట్టెల్ని అమ్ముతాడు. గోల్డ్ కాయిన్స్ వస్తాయి. ఆ గోల్డ్ కాయిన్స్‌ని ఒక మనీ లాగా చేంజ్ చేసి టింబర్ బిజినెస్ అంటే కట్టెల బిజినెస్ చేస్తాడు. ఆ కట్టెల బిజినెస్ తర్వాత క్లాత్ బిజినెస్ చేస్తాడు. క్లాత్ బిజినెస్ తర్వాత గ్రెయిన్స్ ఓకే. మన ధాన్యాలు ఉంటాయి కదా! అలాంటి బిజినెస్ చేస్తాడు. దాని నుంచి డైమండ్స్‌కి వెళ్తాడు. సో, అలా అతని బిజినెస్ అనేది చాలా పెరుగుతూ వస్తదనమాట. Within a couple of years, Ratnakar became one of the leading merchants in that city.
సో కొన్ని ఇయర్స్లోనే కపుల్ ఆఫ్ ఇయర్స్ అంటే ఒక 2 ఇయర్స్ అనుకోవచ్చు మనము. సో 2 ఇయర్స్లోనే రత్నాంక చాలా పెద్ద మర్చెంట్ అయిపోతాడు అనమాట, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాడు ఆ సిటీలో. వన్ డే రత్నాంక గాట్ ఏ rat made of gold weighing 1 kilo. సో ఒకరోజు ఏం చేస్తాడంటే రత్నాంక 1 కిలో అంత గోల్డ్తో ఒక rat ని తయారు చేస్తాడు అనమాట. Its eyes were made of rubies, ears of sapphires, and it had a diamond chain round its neck. సో ఇంకా తను ఏం చేస్తాడు, దాని కళ్ళు ఏమో రూబీస్ అంట, అంటే దాని కళ్ళు ఉంటాయి కదా ఎలుక కళ్ళు, దాని ప్లేస్లో రూబీస్ పెడతాడు. ఇయర్స్ ఉంటాయి కదా సఫైర్స్ అంట, అంటే దాని చెవులకి సఫైర్ అనే మెటీరియల్ యూజ్ చేస్తారు. అండ్ ఇట్ హ్యాడ్ ఎ డైమండ్ చైన్ అరౌండ్ ఇట్స్ నెక్. సో ఎలుక మెడలో ఏముంటుంది అంటే డైమండ్ చైన్ ఉంటుంది అనమాట. సో హియర్ వీ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ he is Yakshadatta and he is Ratnanka who brought a gold rat for gratitude. Okay, so we'll see. Its eyes were made of rubies, ears of sapphires, and it had a diamond chain around its neck. So eyes emo rubies తో, ears emo sapphires తో, and ఇంకా దాని మెడలో ఒక డైమండ్ చైన్ కూడా ఉందంట. It was kept in a silver trap and carried in a procession with pomp. సో ఇంకా దాన్ని ఎక్కడ పెట్టిండు అంటే ఒక సిల్వర్ ప్లేట్లో పెట్టిండంట, వెండి ప్లేట్లో. ఇంకా దాన్ని ఎలా తీసుకొని వచ్చిండు అంటే పెద్ద ఊరేగింపుతో, బాజాలతో, భజంత్రీలతో తీసుకొని వచ్చిందనమాట. రత్నాంక వాజ్ లీడింగ్ ద ప్రొసెషన్. సో అందరికన్నా ముందు అక్కడ ఎవరు ఉన్నారు అంటే ఎవరు ఫాలో అవుతున్నారు అంటే ఆ ఊరేగింపు రత్నాంకని ఫాలో అవుతుందన్నమాట. వెన్ హీ రీచ్డ్ ద రెసిడెన్స్ ఆఫ్ యక్షదత్త హీ ఆస్క్డ్ ద ప్రొసెషన్ ఆఫ్ టు హాల్ట్. సో ఆ ప్రొసెషన్ అంటే ఆ ఊరేగింపు ఎప్పుడైతే ఆ యక్షదత్త వాళ్ళ ఇంటికి వస్తుందో అప్పుడు దాన్ని స్టాప్ చేయమని చెప్తాడు రత్నాంక. హాల్ట్ అంటే స్టాప్ అనమాట, ప్రొసెషన్ అంటే ఊరేగింపు. హియరింగ్ ద బ్యాండ్ ఆఫ్ అండ్ ద నాయిస్ ఆఫ్ ప్రొసెషన్ యక్షదత్త కేమ్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్ అండ్ ఎంక్వైర్డ్ వాట్ ఆల్ దట్ పాంప్ అండ్ హబ్బబ్ వాజ్ అబౌట్. సో ఈ అంటే ప్రొసెషన్లో మనం ఊరేగింపులో కంపల్సరీ బ్యాండ్ అలాంటివి ఉంటాయి కదా. సో ఆ సౌండ్ అంతా విని యక్షదత్త వాళ్ళ ఇంటి నుంచి బయటికి వస్తాడనమాట. బయటికి వచ్చి ఏంటిది ఇదంతా అని చూస్తూ ఉంటాడు. రత్నాంక అడ్రస్ యక్షదత్త దస్, సార్ ఐ బికేమ్ ఎ మిలియనేర్ బై యువర్ గ్రేస్. సో ఇంకా అక్కడ యక్షదత్తని అడ్రస్ చేస్తూ రత్నాంక ఏం చెప్తాడు అని అంటే, నేను ఇప్పుడు ఒక మిలియనియర్ అయినా మీ దయ వల్ల అని చెప్తాడు. 2 years back when I came to you for a loan you gave me a dead rat. 2 years back నేను మీ దగ్గరికి కొంచెం మనీ కోసం వస్తే మీరు నాకు ఒక చనిపోయిన ఎలుకనిచ్చారు. Your wise saying and the capital which I borrowed from you made me a rich man. సో ఇంకా అతను ఏం చెప్పి అంటే అతను అన్నాడు కదా అప్పుడు, తెలివైన వాడికి ఇది చాలు, ఏం తెలివి లేని వాడికి నేను మిలియన్స్ ఇచ్చినా వేస్ట్ అని. సో మీ ఆ సేయింగ్ మీరు చెప్పింది అండ్ మీరు ఇచ్చిన ఎలుకతో నేను ఈరోజు చాలా రిచ్గా అయినా. నేను నా హ్యావ్ కమ్ టు రీపే యువర్ డెట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ గోల్డెన్ ర్యాట్. సో ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చినానంటే నేను మీకు అప్పుని తీర్చేయడానికి నేను ఒక గోల్డెన్ ర్యాట్ని తీసుకొని వచ్చిన. కైండ్లీ యాక్సెప్ట్ దిస్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ మై గ్రాటిట్యూడ్. ఇంకా ప్లీజ్ మీరు ఇది యాక్సెప్ట్ చేయండి నా కృతజ్ఞతగా అని యక్షదత్తకి రత్నాంక చెప్తూ ఉన్నాడు అనమాట. యక్షదత్త వాజ్ అమేజ్డ్ టు హియర్ హిస్ స్టోరీ. సో ఈ స్టోరీ విన్న యక్షదత్త చాలా ఆశ్చర్యపోతాడు అనమాట. హీ వాజ్ వెరీ ప్లీజ్డ్ విత్ ద ఇంటెలిజెన్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఆఫ్ రత్నాంక. సో ఇదంతా విన్న యక్షదత్త చాలా ఆశ్చర్యపోతాడు. అండ్ ఇంకా అతనికి రత్నాంక ఒక గ్రాటిట్యూడ్ చేసే విధానం, ఇంకా అతని ఇంటెలిజెన్స్ అతన్ని చాలా అంటే మైమర్చిపోయేలాగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తాయి అన్నమాట. నిజంగానే కదా, ఒక ఇంటెలిజెంట్ పర్సన్కి మనము ఏది ఇచ్చినా సరే దాన్ని యూజ్ చేసుకొని ఏదో విధంగా అతను మిలియన్స్ సంపాదించవచ్చు. కానీ అన్ఇంటెలిజెంట్ మ్యాన్కి మనం మిలియన్స్ ఇచ్చినా కూడా అది వేస్టే. So this lesson was written by P.C. Roy. I hope this lesson is very interesting and you understand the lesson. For more videos, please like, share and subscribe my channel.